తీసుకున్నాం. 2014లో మన ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు. 2023లో మేము దిగిపోయే నాడు 57,000 కోట్ల నుండి 2,41,000 కోట్లకు తీసుకొని పోయాం. 2014లో ఐటీ ఉద్యోగుల సంఖ్య హైదరాబాద్లో 3,23,000. అదే మేము దిగిపోయే నాడు 2023లో 9,46,000కు తీసుకొని పోయినాం. అట్లాగే భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి 3 ఐటీ జాబ్స్లో ఒకటి తెలంగాణ నుండే వస్తూ ఉండడం అనేది మనందరికీ గర్వకారణం. టీ హబ్ కానీ, వి హబ్ కానీ, టీ వర్క్స్ కానీ ఇట్లా ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో ఆవిష్కరణల్ని, స్టార్టప్స్ని కూడా ప్రోత్సహించే పనిచేసినాం. ఒక్క ఐటీలోనే కాదు, లైఫ్ సైన్సెస్లో కూడా అగ్రభాగాన్ని నిలబెట్టినాం హైదరాబాద్ని. హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే కాదు, భారతదేశానికే గుండెకాయ లాంటి నగరం హైదరాబాద్. అందుకే అల్లర్లు అలజడులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ఒక అద్భుతమైన శాంతి భద్రతలు ఉండాలని చెప్పి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ని ఒక లవబుల్, లివబుల్, సేఫ్ సిటీగా తీర్చిదిద్దాం. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉండే కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షించి ప్రైవేట్ రంగంలో మరి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా 10 ఏళ్ల కాలంలో 2,32,000 ఉద్యోగాల భర్తీ చేసి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇచ్చుకున్నాం. ప్రైవేట్ రంగంలో నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఎంత సీరియస్గా పనిచేశామంటే, ఒక పెట్టుబడిదారుడు కేరళకు సంబంధించి కిటెక్స్ అనే కంపెనీ, కేరళను వదిలి వాళ్ళు వేరే వైపు వెళ్ళిపోతున్నారు. ఒక 3,500 కోట్ల పెట్టుబడి వేరే రాష్ట్రం వైపు చూస్తున్నారు. వాళ్ళు కేరళ నుంచి పోతారు అంటే వారిని కరోనా టైంలో పట్టుకొని వారి కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్ పెట్టి వారిని రప్పించి ఈరోజు 25,000 ఉద్యోగాలు మన వరంగల్లో, మన రంగారెడ్డి జిల్లాలో సృష్టించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ, ప్రతి విధానం వెనకాల ఒక సామాజిక సోయి, ఒక ఫిలాసఫీ ఉంది. ప్రతి స్కీమ్ వెనకాల ఒక మానవీయ స్పర్శ ఉంది, సామాజిక సంస్కరణ ఉంది, కొంత ఆర్థిక కోణం కూడా ఉన్నది. పేద ఆడపిల్లల పెళ్లికి 1,116 కానుకనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. 12 లక్షల మంది ఆడబిడ్డలకు లగ్గాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే కేసీఆర్ కిట్, చాలా మంది తెలవకనుకుంటారు అదేదో కేవలం రొటీన్గా పెట్టిన కార్యక్రమాన్ని. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచడానికి, 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయడానికి, ఇవాళ ఇన్ఫెంట్ మోర్టాలిటీని తగ్గించడానికి, మెటర్నల్ మోర్టాలిటీని తగ్గించడానికి పెట్టిందే కేసీఆర్ కిట్టు. దానివల్ల ఎన్ని ఫలితాలు వచ్చినాయో ఒక్క నిమిషం మీకు చెప్తాను. శిశు మరణాలు అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1000కి మరి తెలంగాణ ఏర్పడిన నాడు 39 మంది శిశువులు చనిపోయేటోళ్ళు. ఐఎంఆర్ వాజ్ 39. ఐఎంఆర్ని 39 నుంచి ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ని కేసీఆర్ కిట్ వల్ల 21కి తగ్గించగలిగాం. అట్లాగే ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1,00,000 జననాలకు 81 ఉండేది, దాన్ని 43కు తగ్గించగలిగాం. ఇట్లా భారతదేశంలో సాధించిన రాష్ట్రాలు కొన్నే ఉన్నాయి. హెల్త్లో మన ర్యాంకింగ్ 2014లో 12వ స్థానంలో ఉండేది, 23 నాటికి 3వ స్థానానికి ఎదిగాం. ఒకనాడు సినిమాల్లో కవులు పాటలు రాసేది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని. అట్లాంటి పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడైతేనే మా మేనమామ కేసీఆర్ గారు ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో విప్లవాల జాబితాలో మరొక ముఖ్యమైన విప్లవం గురుకులాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో 1, 2 కాదు, 1022 గురుకులాలు పెట్టుకున్నాం. 6 లక్షల మంది అట్టడుగు వర్గాల పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు ఒక్కొక్కరి మీద ఖర్చు పెడుతూ, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే వెనుకబడ్డ వర్గాలకు కూడా చేసుకున్నాం. కేవలం గురుకులాలే కాదు, భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఈ రికార్డు లేదు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కేంద్రం 0 ఇచ్చినా, కేంద్రం ఒక్క కాలేజ్ ఇవ్వకపోయినా మరి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాలో ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టుకున్నది మన కేసీఆర్ గారి నాయకత్వంలో. బయటి దేశాలకు పోయే విద్యార్థుల కోసం, విదేశాలకు వచ్చి చదువుకునే పిల్లల కోసం ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల స్కాలర్షిప్తో 8,000 మంది పిల్లల్ని చదివించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే చెప్తూ పోతే చాలా ఉన్నాయి. కుల వృత్తులకు జీవం పోసి ఎన్నో పనులు చేసుకోవడానికి ఇక్కడికి ముందుకు పోయినాం. బట్ we have achieved a few things, but we have a lot more to accomplish, and if we really have to become a first world country, we really have a long distance to go. I request all the NRIs here, this is our chance to show the world that even thousands of miles away the Telangana blood runs
warm, loud and proud. This is not a plea. This is not a